ఆంధ్రలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా మొత్తం గాజువాక, చోడవరం, పాయకరపేట, యలమంచిలి, పాడేరు ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థిని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ఈ ఎక్కడైతే వైసీపీ అభ్యర్థిని మారుస్తుందో అక్కడ కూడా జనసేన, టీడీపీకి బలమైన అభ్యర్థిని పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా విజయనగరం చూసుకుంటే మొత్తం జనసేన నెల్లిమర్ల, గజపతి నగరం, కురుపం అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. జనసేన అదేవిధంగా శ్రీకాకుళం చూసుకుంటే పలాస సీట్ అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు గోదావరి జిల్లాలో ఎక్కువగా, ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఎక్కువగా జనసేన సీట్లు సర్దుబాటు చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అభ్యర్థులు, బలమైన అభ్యర్థులను అన్ని విధాలు కూడా ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే సమాజంలో వాళ్ళకి పేరు ఉండొచ్చు, గతంలో పోటీ చేసిన వాళ్ళు మాజీలు అవ్వచ్చు. ఆ విధంగా అయితే విశాఖలో అయితే ఒక 4, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఒక 7 అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ అయితే అడుగుతున్నారు. అదేవిధంగా గోదావరి జిల్లాలో మరింత ఎక్కువ అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా అమరావతి అవచ్చు, రాయలసీమ అవచ్చు, అన్నీ కూడా రాయలసీమలో టీడీపీ బలంగా ఉంటుంది, ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉంటుంది. అదే ఏ పార్టీ అయితే అక్కడ బలంగా ఉందో ఆ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలి. ఒకరొకరు పరస్పరం సపోర్ట్ చేసుకోవాలి. జనసేన అభ్యర్థి ఉంటే టీడీపీ సపోర్ట్ చేయాలి, టీడీపీ అభ్యర్థి ఉంటే జనసేన సపోర్ట్ చేయాలని ఇప్పటికే మొత్తం కేడర్కి అంతా కూడా మొత్తం వివరాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు యువగళం ముగింపు సభ జరగబోతుంది. ఇదే ఎన్నికల సభకి నాంది అని కూడా చెప్తున్నారు. దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మందికి భోగాపురం వద్ద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా తరలించి ఇది ఎన్నికలకి సంకారంగా కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచే ప్రచారం కూడా ప్రారంభిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఈ సభకైతే పాదయాత్ర పూర్తి చేసినటువంటి లోకేష్తో పాటు చంద్రబాబు అయితేనే, లేదా పవన్ కళ్యాణ్ కూడా హాజరవడంతో అటు జనసేన, టీడీపీ కార్యకర్తలు కలిసి ఒకే వేదిక మీదకి రానున్నారు. ఈ వేదిక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలిసి ఉద్యమాలు చేసేందుకు, వైసీపీ యొక్క అరాచకాలను బయటపెట్టేందుకు, లేకపోతే వైసీపీ పాలనలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలుగు తీసేందుకు కూడా వీళ్ళందరూ కూడా సంయుక్తంగా సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఒక విధంగా టీడీపీ, జనసేన కలిసి చాలా బలం పెరిగింది. రేపు రానున్న కాలంలో కూడా తమ ప్రభుత్వం వస్తుందనే విశ్వాసంతో వీళ్ళందరూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ అయితే ఎలా ఆచితూచి అభ్యర్థులు ఎంపిక చేస్తుందో టీడీపీ, జనసేన కూడా అదేవిధంగా ఆచితూసి అభ్యర్థులను ఎన్నిక చేస్తుంది. త్వరలోనే మేనిఫెస్టో మొత్తం టీడీపీ, జనసేన కలిపి మేనిఫెస్టో కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేనిఫెస్టో కూడా ఎక్కడ రాయలసీమలో భారీ బహిరంగ సభ, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఏ విధంగా అయితే యువగళం ముగింపు సభ పెడుతున్నారో గోదావరి జిల్లాలో కూడా ఉద్యమానికి నాంది పలికే విధంగా కలిపి ఉద్యమం చేసేందుకు, అదేవిధంగా రాయలసీమలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ మొత్తం సంయుక్తంగా ఒక మేనిఫెస్టో విడుదల చేసేందుకైతే మొత్తం సన్నాహాలు జరుగుతున్నాయి. ఏదైనప్పుడు కూడా మొత్తానికి ఎలక్షన్ మూడ్ అయితే ఏపీలో వచ్చేసింది. అటు వైసీపీ కూడా ఒక విధంగా క్యాండిడేట్లను మొత్తం ఆచి తూచి ఎంపిక చేస్తుంది. వారికి తగ్గట్టుగానే జనసేన అయితే, టీడీపీ అయితే సంయుక్త అభ్యర్థుల్ని ఆచి తూచి మొత్తం ఎంపిక చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొలిక్కి వచ్చినట్టు ఏ నియోజకవర్గాలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి కొలిక్కి వచ్చినట్టు అయితే సమాచారం ఉంది. జానకి. ఎస్ రైట్ వాసు, మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు తిరుపతి నుంచి మన ప్రతినిధి వర్మ, అలాగే గుంటూరు సాంబశివరావు కూడా మనకి జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ఎస్, ముందుగా అయితే సాంబశివరావు, ఏంటి టోటల్ గా అయితే జనసేన టీడీపీ పొత్తుల నేపథ్యంలో అయితే సీట్లు అయితే ఒక కొలిక్కి వచ్చినట్టుగా మనకైతే తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా వాసు చెప్పింది మనం విన్నాం.